90వ కీర్తన ప్రారంభ వచనము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మానవులు ఉనికిలో ఉండి జీవిస్తున్న కాలాన్నే తరము అంటారు గాని మానవులు లేని కాలాన్ని తరము అని అనరు. అలాగే నివాస స్థలము అంటే అర్థము ఆశ్రయము. 91వ కీర్తన 9-10 వచనాలు మనం చూడగలిగితే, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. చూసారా, ఆశ్రయము అంటే నివాస స్థలము. ఐగుప్తులోను అలాగే వారి ప్రయాణములోనూ కూడా మా ముందటి తరానికి నీవు నివాస స్థలముగా ఉన్నావు అంటే వారికి ఏ అపాయము రాకుండా వారికి ఆశ్రయముగా ఉన్నావు, కాపుదలగా ఉన్నావు. కనుకనే వారి సంతానమైన మేము ఈరోజు ఈ భూమి మీద ఇలా జీవించగలుగుతున్నామని కృతజ్ఞతగా వ్రాస్తున్న కీర్తన ఇది. అవును, దేవుడు మన ముందటి తరానికి నివాస స్థలముగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు, కాపుదలగా ఉన్నాడు. కనుకనే వారి సంతానమైన మనము ఈరోజు ఈ భూమి మీద ఎలా జీవించగలుగుతున్నాము. ఇప్పటి ఈ తరానికి కూడా దేవుడు నివాస స్థలముగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు, అపాయాలు రాకుండా కాచి కాపాడుతున్నాడు. కనుకన మన తరువాత తరం వారు కూడా ఈ భూమి మీద క్షేమంగా జీవించడానికి వీలవుతుంది. ప్రతి తరానికి కూడా ఆయన కాపుదల, ఆశ్రయము, నివాస స్థలము ఉన్నది. కనుకనే భూమి మీద మానవ మనుగడ ఇలా కొనసాగుతుంది. ప్రతి తరానికి ఆయన నివాస స్థలముగా, ఆశ్రయముగా ఆయన ఉంటున్నాడు. కనుకనే మానవ మనుగడ ఇలా భూమి మీద వెళుతుంది. ఆయనకే మహిమ కలుగును గాక.